హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుకి ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి తెలుగు మెథడాలజీ అవుతుందండి. తెలుగు మెథడాలజీకి సంబంధించి సెకండ్ లెసన్ అండి అవుతుంది. ఇది లాస్ట్ వీడియో సెకండ్ లెసన్కి సంబంధించి. దీనికి ముందు ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేస్తాం. ఇది సెకండ్ లెసన్ ఈరోజు వీడియోతో కంప్లీట్ అవుతుంది. మనం రేపు థర్డ్ లెసన్ అనేది స్టార్ట్ చేసుకుంటాం తెలుగు మెథడాలజీకి సంబంధించి. లెసన్ వైజ్ చెప్తున్నామండి. బిట్స్ అనేవి అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి ముందు మనం థర్డ్ క్లాసు 4th, 5th, 6th, 7th, 8th తెలుగు టెక్స్ట్ బుక్లు అనేవి కంప్లీట్ చేసామండి. ఓన్లీ తెలుగు టెక్స్ట్ బుక్లు మాత్రమే కంప్లీట్ చేసాము. లెసన్ వైజ్ చెప్పామండి. చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయి ప్రతి క్లాస్కి సంబంధించి. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా మనం లెసన్ వైజ్ చెప్పడం జరిగింది. బిట్స్ వైజ్ ఏ లెసన్కి ఏ బిట్స్ వస్తాయి, ఎలా వస్తాయి అని కూడా అన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. చాలా వీడియోస్ వచ్చాయండి. ఒక 8th క్లాస్కే 32 వీడియోస్ వచ్చాయంటే చూడండి ఎంత అన్ని బిట్స్ కూడా కవర్ చేస్తాం మనం. ఈరోజు మనం ఈ లెసన్కి సంబంధించి బిట్స్ అనేది చెప్పుకుంటున్నాము. నేను కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని. అలాగే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అనేది ఉందండి. అదే జీడిఎస్ ఛానల్, డిఎస్సి బిట్స్, జీడిఎస్ ఛానల్, డిఎస్సి బిట్స్ అనే ఒక ప్లేలిస్ట్ అనేది ఉంది. ఒకసారి చెక్ చేయండి. అందులో మనకి డిఎస్సికి సంబంధించి అన్ని వీడియోస్ కూడా అందులో ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ వీడియోస్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే లెసన్ సెకండ్ లెసన్ అండి. ఇది భాషా సమాజం సాహిత్య ప్రక్రియలు. ఇది మనం నిన్న చెప్పుకున్న వీడియోస్కి కంటిన్యూషన్ అండి. నిన్న చెప్పుకున్న వీడియోస్కి ఈరోజు కంటిన్యూషన్ లాస్ట్ వీడియో అండి. ఈరోజు లెసన్కి సంబంధించి ఈరోజు చెప్పుకుంటున్నాం. ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి. మనిషిలో దాగి అంతర్గత అభివ్యక్తి శక్తులకు ప్రతిరూపం ఏంటి? మనిషిలో దాగిన అంతర్గత అభివ్యక్తి శక్తులకు ప్రతిరూపం ఏంటని అడుగుతున్నారు. ఇందులో 4 ఆప్షన్లు చూడండి. భావన, సృజన, మూడోది భాష, నాలుగోది ఆలోచన. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. భాష అవుతుందండి. మనిషిలోని దాగిన అంతర్గత అభివ్యక్తి శక్తులకు ప్రతిరూపమే భాష అంటుంది. ఇదన్నీ మనం ముందు చదువుకున్న దాంట్లోనే మనకు బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సాంఘిక వ్యవస్థను బట్టి భాష మారుతూ ఉంటుందని, భాషకు వర్గ స్వరూపం ఉందని చెప్పింది ఎవరు? సాంఘిక వ్యవస్థను బట్టి భాష మారుతూ ఉంటుందని, భాషకు వర్గ స్వరూపం ఉందని చెప్పింది ఎవరు అని అంటే ఈ నాలుగింట్లో ఫస్ట్ చూడండి. ఎన్వై స్మూర్, 2 బెంజమిన్ బ్లూమ్, 3 స్కిన్నర్, 4వది రామచంద్ర శుక్ల. నలుగురిలో ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఎన్వై మూర్ అండి. ఎన్వై మూర్ సాంఘిక వ్యవస్థను బట్టి భాష మారుతూ ఉంటుందని, భాషకు వర్గ స్వరూపం ఉందని చెప్పింది ఎన్వై మూర్ అండి. నెక్స్ట్ మూడో బిట్ చూడండి. వాక్యం రసాత్మకంగా కావ్యం అని పేర్కొన్నది ఎవరు? వాక్యం రసాత్మక కావ్యం అని పేర్కొన్నది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. మమ్ముటుడు, 2 భరతుడు, 3 విశ్వనాథుడు, 4 పతంజలి. ఈ మాట ఎవరన్నారని అడుగుతున్నారు. నలుగురిలో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అన్నది విశ్వనాథుడు. వాక్యం రసాత్మక కావ్యం అని పేర్కొన్నది ఎవరంటే విశ్వనాథుడు. నెక్స్ట్, ఆధునిక పారిశ్రామిక సమాజం ఉదారవాద అభిప్రాయాలు, విలువలు ప్రసారం చేసింది. ఇందులో సర్వమానవ సమానత్వం, భాషా సమానత్వం ప్రధానమైనవి అని పేర్కొన్నది ఎవరు? ఆధునిక పారిశ్రామిక సమాజం ఉదారవాద అభిప్రాయాలు, విలువలు ప్రసారం చేసింది. ఇందులో సర్వమానవ సమానత్వం, భాషా సమానత్వం ప్రధానమైనవని పేర్కొన్నది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి. బద్రిరాజు కృష్ణమూర్తి, చేకూరి రామారావు, గంటిజోగి సోమయాజి, 4 నాయన కృష్ణకుమారి. నలుగురిలో ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. చేకూరి రామారావు గారు మాట్లాడడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక సంఖ్యక ప్రజలు మాట్లాడే భాష ఏంటి? మన దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి తెలుగు, 2వది ఇంగ్లీషు, 3 మరాఠీ, 4 హిందీ. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 4 అండి హిందీ. మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏంటంటే హిందీ అండి. నెక్స్ట్,
భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తిస్తుందని అన్నారు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తిస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ ఇది అధికరణం 343, అధికరణం 344, అధికరణం 345, అధికరణం 347. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. అధికరణం 343 అధికరణం దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించింది. అధికరణం 343 భారత రాజ్యాంగంలోని అధికరణం 343 దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించింది. నెక్స్ట్ మనకు చూడండి 7వది. భారతీయులు తమ భాషలను సంస్కృతులను పరిరక్షించుకునే హక్కుని తెలిపే అధికరణం ఏంటి? భారతీయులు తమ భాషలను సంస్కృతులను పరిరక్షించుకునే హక్కును తెలిపే అధికరణం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి అధికరణం 19(1) అండి, అధికరణ 29(1), అధికరణం 30(1) అండి, అధికరణం 32(1) అండి. నాలుగింట్లో ఏంటి? భారతీయులు తమ భాషలను సంస్కృతులను పరిరక్షించుకునే హక్కుని తెలిపే అధికరణం అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. అధికరణం 29(1) అండి. అధికరణం 29(1) అనేది భారతీయులు తమ భాషలను సంస్కృతులను పరిరక్షించుకునే హక్కును కల్పించే హక్కుని తెలిపే అధికరణం అండి. నెక్స్ట్ పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు కాని సౌదు అని పేర్కొన్నది ఎవరు? పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు కాని సౌదు అని పేర్కొన్నది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి మహాత్మా గాంధీ, 2 సర్వేపల్లి రాధాకృష్ణన్, 3 రవీంద్రనాథ్ ట్యాగూర్, 4 ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. ఫస్ట్ మహాత్మా గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్, 3 రవీంద్రనాథ్ ట్యాగూర్, 4 ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. నాలుగిట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, రవీంద్రనాథ్ ట్యాగూర్ అండి. పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు కాని సౌదు అని పేర్కొన్నది రవీంద్రనాథ్ ట్యాగూర్ అండి. నెక్స్ట్ సాహిత్యంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది ఎవరు? సాహిత్యంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది ఎవరు అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి శ్రీకృష్ణదేవరాయలు, 2 అశోకుడు, 3 శివాజీ, 4 సముద్రగుప్తుడు. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. సాహిత్యంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఆప్షన్ 1 అండి, శ్రీకృష్ణదేవరాయలు. సాహిత్యంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ సాహిత్యానికి భాషే జీవగర్ర అని పేర్కొన్నది ఎవరు? సాహిత్యానికి భాషే జీవగర్ర అని పేర్కొన్నది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చాగంటి సోమయాజులు, నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం, 3 కొడవటిగంటి కుటుంబరావు, 4 ఆరుద్ర. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి చాగంటి సోమయాజులు, కందుకూరి వీరేశలింగం, 3 కొడవటిగంటి కుటుంబరావు, 4 ఆరుద్ర. నాలుగింట్లో ఏంటంటే ఆప్షన్ 3 అండి, కొడవటిగంటి కుటుంబరావు. సాహిత్యానికి భాషే జీవగర్ర అని పేర్కొన్నది కొడవటిగంటి కుటుంబరావు. నెక్స్ట్ నన్నయ్య తెనుగీకరించిన మహాభారతంలో ఏ భాష ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది? నన్నయ్య తెనుగీకరించిన మహాభారతంలో ఏ భాష ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి తెలుగు, 2 సంస్కృతం, 3 కన్నడం, 4 తమిళం. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి, సంస్కృతం. నన్నయ్య తెనుగీకరించిన మహాభారతంలో సంస్కృత భాష ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వ్యవహారిక భాషావాద సంఘం ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు? వ్యవహారిక భాషా సంఘం ఏర్పడిన సంవత్సరం ఎప్పుడని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 1911 సెప్టెంబర్ 8, 1911 అక్టోబర్ 8, 1911 ఆగస్టు 29, 1911 నవంబర్ 1. వ్యవహారిక భాషావాద సంఘం ఏర్పడిన సంవత్సరం ఎప్పుడంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 1911 సెప్టెంబర్ 8 అండి. 1911 సెప్టెంబర్ 8న వ్యవహారిక భాషావాద సంఘం ఏర్పడటం జరిగింది. నెక్స్ట్ మాండలిక భాషను ప్రాంతాల వారిగా 4 భాషా మండలాలుగా విభజించిన వారు ఎవరు? మాండలిక భాషను ప్రాంతాల వారిగా 4 భాషా మండలాలుగా విభజించిన వారు ఎవరు అంటున్నారు. ఫస్ట్ చూడండి భద్రరాజు కృష్ణమూర్తి, 2 ఆచార్య దోణప్ప, 3 చేకూరి రామారావు, 4 రామచంద్ర శాస్త్రి.
ఈ నాలుగింట్లో ఏదని అడుగుతున్నారండి. మాండలిక భాషలు ప్రాంతాల వారిగా 4 భాషా మండలాలు విభజించిన వారు ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, బద్రిరాజు కృష్ణమూర్తి గారు. బద్రిరాజు కృష్ణమూర్తి గారు మాండలిక భాషను ప్రాంతాల వారీగా 4 భాషా మండలాలుగా విభజించడం జరిగింది. నెక్స్ట్, ఉత్తరాంధ్రపై ఏ భాష ప్రభావం అధికం? ఉత్తరాంధ్రపై ఏ భాష ప్రభావం ఎక్కువగా ఉంటుంది? ఫస్ట్ చూడండి, బెంగాలీ, 2 కన్నడం, 3 ఒరియా, 4 మరాఠీ. ఉత్తరాంధ్రపై ఏ భాష ప్రభావం ఎక్కువగా ఉంటుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ఒరియా అండి. ఉత్తరాంధ్రపై మనకి ఎక్కువ ఒరియా భాష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, మాండలిక విజ్ఞానం తెలుగు మాండలిక వ్యాసకర్త ఎవరు? మాండలిక విజ్ఞానం తెలుగు మాండలిక వ్యాసకర్త ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, డాక్టర్ డి విజయలక్ష్మి గారు, డాక్టర్ డివి రాజేశ్వరి, డాక్టర్ రావి ప్రేమలత, శ్రీమతి నాయని కృష్ణకుమారి ఎవరని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి మాండలిక విజ్ఞానం తెలుగు మాండలిక వ్యాసకర్త ఎవరంటే నలుగురిలో మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్. డాక్టర్ డి విజయలక్ష్మి గారు మాండలిక విజ్ఞానం తెలుగు మాండలిక వ్యాసకర్తగా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 16 చూడండి, పత్రికల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టినది ఎవరు? పత్రికల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టింది ఎవరు? ఫస్ట్ చూడండి, నార్ల వెంకటేశ్వరరావు, 2 తాపీ ధర్మారావు, 3 చిలకమర్తి లక్ష్మీ నరసింహం, గిడుగు రామూర్తి పంతులు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఈ నాలుగింట్లో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. తాపీ ధర్మారావు గారు పత్రికల వ్యవహారిక భాషను ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, తెలుగు భాషాభివృద్ధిలో వ్యవహారిక భాష కీలక మాధ్యమంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నది ఎవరు? తెలుగు భాషాభివృద్ధిలో వ్యవహారిక భాష కీలక మాధ్యమంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, జేపిఎల్ గ్విన్, 2 రావి శాస్త్రి, 3 చేకూరి రామారావు, 4వది మనకి గంటి జోగి స్వామియోగి. చూడండి, తెలుగు భాష అభివృద్ధిలో వ్యవహారిక భాష కీలక మాధ్యమంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నది ఎవరనంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, జేపిఎల్ గ్విన్ అండి. నెక్స్ట్ మనకు చూడండి, వినేశాడు అనే పదం ఏ మాండలికంలోకి వాడతారు? వినేశాడు అనే పదం ఏ మాండలికం కింద వస్తుంది? మనకు 4 మాండలికాలు ఉన్నాయి కదండి, అందులో ఏ మాండలికానికి వస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఉత్తర మాండలికం, పూర్వ మాండలికం, మధ్య మాండలికం, నెక్స్ట్ దక్షిణ మాండలికం. వినేశాడు అనే పదం ఏ మాండలికంలోకి వస్తుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, పూర్వ మాండలికం కింద వస్తుంది. వినేశాడు అనే పదం మనకి పూర్వ మాండలికంలోకి వస్తుంది. నెక్స్ట్ 19 చూడండి, భాష మీద భౌగోళిక పరిసరాల ప్రభావం, సంఘంల కుటుంబ నిర్మాణం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు మొదలైన వాటి ప్రభావం ఉంటుంది అని పేర్కొన్నది ఎవరు? భాష మీద భౌగోళిక పరిసరాల ప్రభావం, సంఘంల కుటుంబ నిర్మాణం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు మొదలైన వాటి ప్రభావం ఉంటుందని పేర్కొన్నది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, పిఎస్ సుబ్రహ్మణ్యం, 2 సర్వేపల్లి రాధాకృష్ణన్, 3 కొడవటిగంటి కుటుంబరావు గారు, 4 రావూరు భరద్వాజ గారు. ఇది ఎవరన్నారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, పిఎస్ సుబ్రహ్మణ్యం గారు అండి. భాష మీద భౌగోళిక పరిసరాల ప్రభావం, సంఘముల కుటుంబ నిర్మాణం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు మొదలైన వాటి ప్రభావం ఉంటుందన్నది పిఎస్ సుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ 25 చూడండి, ఏ విషయంలోనైనా అందరికీ ఆమోదయోగ్యమైన అనుసరణమైన భాష ఏంటి? ఏ విషయంలోనైనా అందరికీ ఆమోదయోగ్యమైన అనుసరణీయమైన భాష ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ప్రామాణిక భాష, 2 కావ్య భాష, 3 వ్యవహారిక భాష, 4 మాతృభాష. 4గింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 1 అండి, ప్రామాణిక భాష. ఏ విషయంలోనైనా అందరికీ ఆమోదయోగ్యమైన అనుసరణీయమైన భాష ఏదంటే ప్రామాణిక భాష. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నెక్స్ట్, ప్రాచీన భారతంలో ఇది రాజభాష. ప్రాచీన భాషలో ఏది రాజభాష అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, తెలుగు, 2 తమిళం, 3 సంస్కృతం, 4 పార్షి. ప్రాచీన భారతంలో ఏది రాజభాష అయిందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి, సంస్కృతం.
ప్రాచీన భారతంలో సంస్కృతం అనేది రాజభాష అవుతుంది. నెక్స్ట్ తెలుగు భాషలో మొదటి వ్యాకరణ గ్రంథం ఏది? తెలుగు భాషలో మొదటి వ్యాకరణ గ్రంథం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఆంధ్ర శబ్ద చింతామణి. 2 అష్టాధ్యాయి. 2 బాల వ్యాకరణం. 4 ప్రౌఢ వ్యాకరణం. తెలుగు భాషలో మొదటి వ్యాకరణ గ్రంథం ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఆంధ్ర శబ్ద చింతామణి. ఆంధ్ర శబ్ద చింతామణి అండి. తెలుగు భాషలో మొదటి వ్యాకరణ గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణి. నెక్స్ట్, తిక్కన వాడిన త్రాసు అనే పదం ఏ భాషకు చెందింది? తిక్కన వాడిన త్రాసు అనే పదం ఏ భాషకు చెందినది? ఫస్ట్ చూడండి, ఉర్దూ భాష. 2 పార్షియా భాష. 3 తెలుగు భాష. 4 ఒరియా భాష. నాలుగింట్లో ఏంటి? తిక్కన వాడిన త్రాసు అనే పదం అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఉర్దూ భాషకు చెందింది. త్రాసు అనే పదం ఉర్దూ భాషకు చెందినది. నెక్స్ట్, శ్రీనాథుని చాటు పద్యాల్లో అధికంగా కనిపించే భాషా పదాలు ఏంటి? శ్రీనాథుని చాటు పద్యాల్లో అధికంగా కనిపించే భాషా పదాలు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, పార్శ్య భాషా పదాలు. 2 ఉర్దూ భాషా పదాలు. 3 తమిళ భాషా పదాలు. 4 కన్నడ భాష పదాలు ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, పార్శ్య భాషా పదాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. శ్రీనాథుని చాటు పద్యాల్లో అధికంగా కనిపించే భాషా పదాలు ఏంటంటే పార్శ్య భాషా పదాలు. నెక్స్ట్ 25ది, ఒక గ్రంథానికి కానీ ఆ గ్రంథ నేపథ్యానికి కానీ రచయితకు కానీ వేరే రచయితకు కానీ రాసిన పరిచయ వాక్యాలు ఏంటి? ఒక గ్రంథానికి కానీ ఆ గ్రంథ నేపథ్యానికి కానీ రచయితకు కానీ వేరే రచయితకు కానీ రాసిన పరిచయ వాక్యాలు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, పురాణాలు అంటారు, ప్రబంధం అంటారు, కావ్యం అంటారు, పీఠిక అంటారు. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పీఠిక. పీఠిక అవుతుందండి. ఒక గ్రంథానికి కానీ గ్రంథ నేపథ్యానికి కానీ రచయితకు కానీ వేరే రచయితకు కానీ రాసిన పరిచయ వాక్యాలు ఏంటంటే పీఠిక అవుతుంది. చిన్న చిన్న పదాలతో వాక్యాల ధ్వని గర్భితంగా ఉండే రచన ఏమవుతుంది? చిన్న చిన్న పదాలతో వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే రచన ఏమవుతుంది అంటున్నారు. ఫస్ట్ చూడండి, వచన కవిత. 2 నవల. 3 నాటిక. 4 ఆత్మకథ. నాలుగింట్లో ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, వచన కవిత అవుతుంది. చిన్న చిన్న పదాలతో వాక్యాల ధ్వని గర్భితంగా ఉండే రచన ఏదంటే వచన కవిత అవుతుంది. నెక్స్ట్, రామాయణ మహాభారతాలు గల పేరు ఏంటి? రామాయణ మహాభారతాలకు గల పేర్లు ఏంటని అడుగుతున్నారు. ఇతివృత్తాలు అవుతాయి, ఇక్షురసాలు అంటారు, ఇతిహాసాల కింద వస్తాయి, మహాకావ్యాల కింద వస్తాయి. దేని కింద వస్తాయి రామాయణ మహాభారతాలు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ఇతిహాసాల కింద వస్తాయి. ఇతిహాసాలకు ఉదాహరణలు ఏంటంటే రామాయణ మహాభారతం. రామాయణ మహాభారతాలు గల పేరు ఏంటి? రామాయణ మహాభారతాలు గల పేరు ఏంటి? ఇతివృత్తాలు చెప్పాం కదా, ఇతిహాసాల కింద వస్తాయి మనం ఇప్పుడు పెట్టేది. నెక్స్ట్, వివిధ విషయాల పట్ల విమర్శన దృష్టితో వ్యంగ్య హాస్య ధోరణిలో వ్యాఖ్యానిస్తూ పరిష్కార మార్గాన్ని సూచించి సాగే రచన ఏది? వివిధ విషయాల పట్ల విమర్శన దృష్టితో వ్యంగ్య హాస్య ధోరణిలో వ్యాఖ్యానిస్తూ పరిష్కార మార్గాన్ని సూచిస్తూ సాగే రచన ఏంటి? ఫస్ట్ చూడండి, అధిక్షేప రచన, అనంత రచన, ఆత్మశ్రాయ రచన, అభ్యుదయ రచన ఏమవుతుంది నాలుగింట్లో అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, అధిక్షేప రచన అవుతుంది. వివిధ విషయాల పట్ల విమర్శన దృష్టితో వ్యంగ్య హాస్య ధోరణిలో వ్యాఖ్యానిస్తూ పరిష్కార మార్గాన్ని సూచించి సాగే రచన ఏదంటే అధిక్షేప రచన. నెక్స్ట్ మనకి 29ది, మకుటం అంటే ఏంటి? మకుటం అనే పదానికి అర్థం ఏంటి? కీర్తినిచ్చేది, కిరీటం, ధారణ పెంచేది, రసానుభూతి కలిగించేది. మకుటం అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, కిరీటం. మకుటం అంటే కిరీటం అండి. మకుటం అంటే అర్థం కిరీటం. నెక్స్ట్ మనకు చూడండి, శతకంలోని పద్యాలు వేటికి అవి స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటే అవి ఏమవుతాయి? శతకంలో పద్యాలు వేటికి అవే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటే ఏమవుతాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడు, ముక్తకాలు. 2 మకుటాలు. 3 ద్విపదాలు. 4 శ్లేషార్థాలు ఏమవుతాయని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ముక్తకాలు అవుతాయి. శతకంలోని పద్యాలు వేటికి అవే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటాయి, ముక్తకాల కింద వస్తాయి. నెక్స్ట్, లైకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన ఏది? లైకు ప్రాధాన్యం ఇస్తూ
మాత్రా ఛందస్సులో సాగే రచన ఏది? గీతమా, కావ్యమా, వచనమా, చంపు రచన ఏమవుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, గీతం. లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన ఏదంటే గీతం అండి. లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన ఏదంటే గీతం అండి. నెక్స్ట్ ఈ వీడియోకి లాస్ట్ బిట్ అండి, ఈ లెసన్ కూడా లాస్ట్ బిట్ ఇది. గజల్ చివరలో ఉండే కవి నామముద్ర ఏంటి? గజల్ చివరలో ఉండే కవి నామముద్ర ఏంటి? మత్ల, మక్త, తకల్లస, ఇంపు. గజల్ చివరిలో ఉండే కవి నామముద్ర అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 3 అండి, తకల్లస్ అండి. గజల్ చివరిలో ఉండే కవి నామముద్రను ఏమంటామని తకల్లస్ అండి. ఇది ఈరోజు మనకి ఈ లెసన్కి సంబంధించి మనకి లాస్ట్ వీడియో అండి, సెకండ్ లెసన్కి సంబంధించి. మనం రేపు మన థర్డ్ వీడియో అనేది చెప్పుకోవడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డైలీ పెడుతుంటాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.